హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ మిస్ మెకానిక్ భాషా ఫ్రమ్ నెల్లూరు. సో ఈరోజు నేనైతే వందే భారత్ ట్రైన్లో సికింద్రాబాద్ నుంచి నెల్లూరు వరకు అయితే జర్నీ అయితే చేయబోతున్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఫైనలీ నేను మార్నింగ్ సికింద్రాబాద్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాను. టైం అరౌండ్ 5:30 అయితే అయింది. సో చాలా బిజీగా అయితే స్టేషన్ ఉందన్నమాట. సో ఫస్ట్ టైం నేను వందే భారత్ ఎక్కుతున్నాను కాబట్టి కొంచెం ఫీలింగ్ ఎక్సైటెడ్. సో వందే భారత్ ప్లాట్ఫామ్ మీదకి అయితే ఇంకా రాలేదు. సో వెయిటింగ్ ఫర్ ద ట్రైన్. అండ్ యాక్చువల్లీ వందే భారత్లో నేను బుక్ చేసుకుంది వచ్చేసి సీసీలో అయితే చేసుకున్నాను. అండ్ దీనిలో 2 కైండ్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి, ఈసీ అండ్ సీసీ. ఈసీ ఫర్ ఎకనామిక్ చైర్ కార్, అదేవిధంగా సీసీ ఫర్ చైర్ కార్. నేనైతే చైర్ కార్లో చేసుకున్నాను. నా బోగి వచ్చేసి C3. సో ట్రైన్ లుక్ చూడడానికి మాత్రం అదిరిపోయిందనమాట. సో లోపల నుంచి కూడా చాలా బాగుంది. అసలు నాకైతే కైండ్ ఆఫ్ ఏ ఫ్లైట్ జర్నీ అయితే గుర్తొస్తుంది. ఎందుకంటే లోపల అట్మాస్ఫియర్ అయితే అలానే కనిపిస్తుంది నాకు. సో ఆ కలర్స్ కానివ్వండి, ఆ లైటింగ్ కానివ్వండి, మొత్తం అంతా కూడా. సో లోపలికైతే ఎంటర్ అయిపోదాము. సో యాస్టీస్ నేను చెప్పినట్లు ఫ్లైట్లో ఏ విధంగా మనకి థీమ్ ఉంటుందో అదేవిధంగా థీమ్ అయితే డిజైన్ చేశారు ఈ వందే భారత్లో. సో మన ఫ్లైట్లో కూడా అంతే, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి మన లగేజ్ పెట్టుకోవడానికి బాక్సెస్ అయితే ఉంటాయి. దానికైతే డోర్స్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి, దీనికి డోర్స్ అనేవి లేవు. సో మనం నీట్గా మన లగేజ్ అంతా కూడా మనము పైన అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ మనము ఫుడ్ తినడానికి, ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి ఈ డెస్క్ అయితే ఇచ్చారు. అండ్ కైండ్ ఆఫ్ మ్యాగజైన్స్ కూడా ప్రొవైడ్ చేశారు, కానీ మనకు దీంట్లో ఈ మ్యాగజైన్స్ మనకు అంతగా పని ఉండదు. సో జస్ట్ అలా రిఫర్ చేసి అయితే దీన్ని పక్కన పట్టేశాను. సో నెక్స్ట్ మనము సీటింగ్ విషయానికి వస్తే చాలా మంచిగానే ఉంది. ప్రతి రోకి అటు 3 ఇటు 3 అయితే ఉన్నాయి. 6 మెంబర్స్ ఈజీగా అయితే కూర్చోగలరు. అండ్ అంత ఇరుగ్గా అయితే ఏం లేదు, కంఫర్టబుల్గానే ఉంది. నాలాంటి పర్సన్స్కి అయితే కంఫర్టబులే. సో మనం లెగ్ స్పేస్ చూసుకుంటే చాలా మంచిగా ఇచ్చాడు. సో చూడండి, నేను ఈజీగా కాలు మీద కాలు వేసుకున్నా కానీ చాలా మంచి గ్యాప్ అయితే ఉంది. అంత డిస్కంఫర్ట్గా అయితే ఏం ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే అంత మంచి లెగ్ స్పేస్ అయితే ఇచ్చాడు. కొంచెము భారీగా ఉండేకైతే కొంచెం కష్టమని చెప్పుకోవాలి సీట్స్. కాకపోతే నాలాగా ఉన్న వాళ్ళకైతే మాత్రము ఇట్ ఈస్ కంఫర్టబుల్. అండ్ స్టార్టింగే ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చేసారు. అండ్ అందరికీ వాటర్ బాటిల్ అనేది కాంప్లిమెంటరీ. అండ్ న్యూస్ పేపర్ అయితే చదువుకోవడానికి ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ ఇస్తారు కదా అని చెప్పేసి. కాకపోతే బ్రేక్ఫాస్ట్ ఈజ్ చార్జబుల్. అండ్ నేను అది మిస్ అయిపోయాను అనమాట టికెట్ బుక్ చేసేటప్పుడు. ఓకే, ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుందని చెప్పేసి ఈ ప్లగ్ ఎత్తుక్కోవడానికి మళ్ళీ యూట్యూబ్లో వేర్ ఇస్ ప్లగ్ ఫర్ మొబైల్ ఛార్జర్ ఇన్ వందే భారత్ అని చెప్పి సెట్ చేసి ఆ ప్లగ్ అయితే వెతికారనమాట. సో కనబడలేదు చాలాసేపు వరకు. సో కింద ఉందన్నమాట, అది సీట్ కింద అయితే పెట్టుకున్నారు దాన్ని. సో అక్కడ పెట్టడానికి రీజన్ ఏంటో ఇప్పటికీ అర్థం కాలేదు. కొత్త వాళ్ళు ఎవరైనా ఎక్కారంటే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయితే అవుతారు. అండ్ వందే భారత్ ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఆ స్పీడ్ కూడా మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. అండ్ ఇవి లైట్స్ ఏవైతే వెలిగాయో చూసా, యాక్చువల్గా ఏరోప్లేన్లో మనకి ఏదైనా సర్వీస్ కావాలంటే మనము లైట్ స్విచ్ ఆన్ చేస్తే మనకి ఎయిర్ హోస్టెస్ వచ్చి సర్వీస్ అయితే చేస్తుంది, మనకి ఏ కావాలో కనుక్కొని. సో అదే మోడల్ ఇక్కడ పెట్టాడు, కానీ ఎవరైతే రావట్లేదు అనమాట. అలానే లైట్లు అయితే టర్న్ అనే ఉన్నాయి. అండ్ మీరు సన్ రైజ్ చూడొచ్చు ఇక్కడ నుంచి, చాలా మంచిగా అనిపిస్తుంది. చూసారా సన్ ఎలా వెళ్ళిపోతున్నాడు అసలు. అండ్ మార్నింగ్ ఈ ఎండ్ అనేది చాలా మంచిది యాక్చువల్గా. సో ఐ లైక్ దిస్ సన్ రైజ్ అనమాట. సెల్యూట్ టు అవర్ ఇండియన్ ఫ్లాగ్. అండ్ ఎక్కడికి వచ్చామని చెప్పి దిగుదామని చెప్పేసి చూశాను, కానీ అది గుంటూరుకు వచ్చాము. దిగితే మళ్ళీ అక్కడ డోర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయని చెప్పేసి భయంతో కిందికి అయితే దిగలేదు. ఎందుకంటే ఆటోమేటిక్ డోర్స్ కదా, ఒకసారి క్లోజ్ అయితే మళ్ళీ ఓపెన్ అయితే అవ్వవు. సో బ్రేక్ఫాస్ట్ అనేది మిస్ అయ్యాము యాక్చువల్గా. అండ్ లోపలికి వెళ్ళిపోదాం. అండ్ నేను బ్రేక్ఫాస్ట్ పెట్టుకోలేదని చెప్పాను కదా, ఇది వచ్చేసి యాక్చువల్గా నేను మళ్ళీ నెల్లూరు నుంచి చెన్నైకి అయితే ట్రావెల్ చేశాను. అప్పుడైతే లంచ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. డిన్నర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను, ఎందుకంటే నైట్ టైం కదా. సో నైట్ డిన్నర్లో ఏమేమి ఇచ్చారు చూడండి. ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు, ఒక డ్రింక్ ఇచ్చారు, రోటీ ఇచ్చారు, అండ్ ఈ విధంగా ఒక వెజ్ పులావ్ అండ్ కర్డ్ రైస్ అండ్ బటర్ చికెన్ అయితే ఇచ్చారు. ఎందుకంటే నేను నాన్ వెజ్ థాలీ అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో దీనికైతే 220 to 250 రూపీస్ లోపల ఎంతో ఛార్జ్ చేశారు. కానీ అంత వర్తబుల్ కాదని నాకైతే అనిపించింది, ఎందుకంటే క్వాంటిటీ అంతే తక్కువగా ఉంది. అదేవిధంగా టేస్ట్ విషయానికి వస్తే ఓకే, మరీ అంత హై లెవెల్ కాదు, మరీ అంత తక్కువ కాదు, ఓకేగా ఉంది టేస్ట్. సో అండ్ వందే భారత్లో మనం ఇంకొక విషయం ఏంటంటే, స్మెల్ అనేది కొంచెము డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. ట్రైన్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ అయితే వస్తుంది. బాత్రూమ్స్ అనేవి అప్పుడే స్టార్ట్ అయిపోయింది అనమాట, నీట్గా అయితే లేవు. సో అందుకని బాత్రూమ్స్ అయితే వీడియోలో చూపించలేదు. స్మెల్ అయితే వస్తుందన్నమాట. అండ్ స్టాఫ్
వాళ్ళకి కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు సమ్ కైండ్ ఆఫ్ స్ప్రే అయితే చేశారు, కానీ ఆ స్మెల్ అయితే పోలేదు, ఇంకా అలానే స్మెల్ అయితే వస్తుందన్నమాట. అండ్ స్పీడ్ విషయానికి వస్తే నియర్లీ 130 కిలోమీటర్ స్పీడ్ అయితే వెళ్తుందన్నమాట. ఆ స్పీడ్ ఎంత వెళ్తుందో మీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు, అంతే ఫాస్ట్గా వెళ్తుంది. మనం లోపల కూర్చున్నాము. అండ్ కుదుపులు అని లేవు. రెగ్యులర్ ట్రైన్లో మనకి ఆ ఊపుడు ఉంటుంది చూసారా, అదైతే ఈ ట్రైన్లో లేదనే చెప్పుకోవాలి. అండ్ టైం కన్జ్యూమింగ్, సో టైం అనేది చాలా తక్కువ. అండ్ ఇవి వచ్చేసి మన ఫుడ్ ఏదైతే ఐస్ క్రీమ్స్, హాట్ ఫుడ్స్ అన్నీ కూడా దీంట్లో అయితే పెట్టేసుకున్నారు. ఫ్రీజర్స్ అంటే ఇది అదేవిధంగా మైక్రోవేవ్స్ అయితే ఉన్నాయి. ప్రతి బోగిలో కామన్గా అయితే ఉన్నాయన్నమాట. సో నేను సికింద్రాబాద్ నుంచి నెల్లూరు రావడానికి ఒక 7.5 అవర్స్, అంతే 7.5 అవర్స్ 8 అవర్స్ లోపలైతే వచ్చేసాను. సో తెలుసు కదా ఇదేంటో, మన పెన్నా బ్రిడ్జ్. సో వాటర్ ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. సో నెక్స్ట్ రైనీ సీజన్లో చూద్దాం, ఫుల్ అయితే అయిపోతుంది నాకు తెలిసి. సో మన పెన్నా బ్రిడ్జ్ చూసి నెల్లూరులో ఎంటర్ అవుతుంటే ఆ ఫీలే వేరుగా ఉంటుంది యాక్చువల్గా. ఎంతైనా మన లోకల్ నెల్లూరే అనమాట. సో ఫైనల్లీ నా వందే భారత్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయితే అయింది. సో నేనైతే వందే భారత్ జర్నీ ఎక్స్పీరియన్స్కి 10/7 అయితే ఇస్తాను. ఎందుకంటే టైం కన్జ్యూమింగ్లో అయితే చాలా తక్కువనే చెప్పుకోవాలి. చాలా తక్కువ టైంలో నన్ను డెస్టినేషన్గా తీసుకొచ్చింది. ఫుడ్ పరంగా అంత సాటిస్ఫై అయితే చేయలేదు, ఓకే అనమాట ఫుడ్ దీంట్లో. అండ్ అదేవిధంగా మెయింటెనెన్స్ పరంగా వస్తే ఇంకొంచెం మెయింటైన్ చేయొచ్చు, కాకపోతే మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే కంటే స్మెల్ వస్తుంది, బాత్రూమ్స్ అనేవి బాగాలేవు. సో ఓవరాల్గా వందే భారత్ జర్నీ మనము తక్కువ టైంలో ట్రావెల్ చేయాలన్న వాళ్ళకి వందే భారత్ అనేది బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ మై రివ్యూ అబౌట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ జర్నీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఇదే విధంగా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.